హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30వ తారీఖు 6వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందండి. ముందుగానే చెప్తున్నాను, ఆర్ఆర్బీ వాళ్ళకి స్టాటిక్ జీకే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఎన్టీపీసీ ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే నుంచి చాలా మార్కులు వచ్చాయండి. దాదాపుగా ఒక 30-40 వరకు కూడా రావడం అయితే జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో మన క్లాస్. ఓకే, అంతేకాకుండా కోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, జూనియర్ అసిస్టెంట్ జరిగేటివి అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మరి అందరూ కూడా గమనించాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇకనైనా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఆర్ఆర్బీ అభ్యర్థులు. ఓకే, అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఏంటంటే ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగిందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మార్కెట్లో మనకు ఎక్కడ కూడా దొరకనటువంటి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి. కేవలం 155 రూపాయలకు మాత్రమే 15 పేపర్స్ ఇస్తాము. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరైతే ఈ యొక్క మెటీరియల్ అయితే పొందవచ్చు. ఈవెన్ మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీకి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉందండి. అది 250 రూపీస్. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, 2007 నుంచి ప్రతి సంవత్సరము జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నాము? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మరి ఏ రోజున అంటే ఆప్షన్ బి అండి, జూన్ 29. వివరాలు చూద్దాం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 29న జరుపుకుంటారు. 2007 నుంచి భారతదేశంలో జాతీయ గణాంక దినోత్సవం అయితే జరపబడుతుంది. గణాంక పరిశోధన మరియు ఆర్థిక ప్రణాళికలో ప్రొఫెసర్ మహలనోబిస్ చేసిన విశేషమైనటువంటి కృషిని గౌరవించేందుకు మహలనోబిస్, ఓకే, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో మొదటి పంచవర్ష ప్రణాళిక ఆద్యుడిగా చెప్పుకుంటాము. ఓకేనా, హరాడ్ డోమర్ మరియు మహలనోబిస్ వీరంతా కూడా ప్రణాళికా సంఘానికి మరి నమూనాలు అందించినటువంటి వ్యక్తులండి. అందులో ఒక వ్యక్తియే మహలనోబిస్. మరి వీరి యొక్క గణాంక పరిశోధన ఆర్థిక ప్రణాళికలో మరి విశేషమైనటువంటి కృషి చేసినందుకు గాను మరి వీరి పుట్టినరోజును మనము ఈ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇండియన్ గెజిట్ ప్రారంభంలో జూన్ 5, 2007న నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని పాటించడము గురించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. మరి థీమ్ ఏంటి? నేషనల్ స్టాటిస్టిక్స్ డే 2022 థీమ్ సుస్థిర అభివృద్ధి కోసము డేటా క్రింద నిర్వహించబడుతుంది. అంటే డేటా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏంటండి? డేటా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ స్టాటిక్ జీకే అబౌట్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఏర్పాటు 2 మే 1951. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ అండి. ఓకే, ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. రెస్పాన్సిబుల్ మినిస్టర్ రాజారావు ఇంద్రజిత్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, రాజారావు ఇంద్రజిత్ సింగ్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న హెర్మిట్ అనేది ఒక రసగుల్లా, స్పైవేర్, కొత్త చేప, రోబో. ఆన్సర్ ఏంటండి? ఇది ఒక స్పైవేర్. చూద్దాం వివరాలు. క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ ఇటీవల హెర్మిట్ అనేటువంటి కొత్త స్పైవేర్ను కనుగొంది. ముఖ్య వాస్తవాలు. మరి హెర్మిట్ స్పైవేర్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాలను ప్రభావితం చేయగలదు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారము జాతీయ ప్రభుత్వాలు హెర్మిట్ అనేటువంటి స్పైవేర్ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ను కజకిస్తాన్, ఇటలీ మరియు ఇటలీలో బాధితులతో టార్గెటెడ్ అటాక్స్లో ఉపయోగించారని లుక్అవుట్ భద్రతా పరిశోధకులు పేర్కొనడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏ దేశంలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థులకు 75 పూర్తి నిధులతో స్కాలర్షిప్ను ప్రకటించిన దేశము ఏంటండి? మరి అది ఆప్షన్ డి అండి, యునైటెడ్ కింగ్డమ్. వివరాలు చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన
75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ నుండి యూకేలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థులకు 75 పూర్తి నిధులతో స్కాలర్షిప్లను అందించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వము భారతదేశంలోని ప్రముఖ వ్యాపారులతో భాగస్వామ్యాన్ని ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. అదనంగా భారతదేశంలోని బ్రిటిష్ కౌన్సిల్ 150 కంటే ఎక్కువ యూకే విశ్వవిద్యాలయాలలో 12,000 కోర్సులను కవర్ చేస్తూ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్లో మహిళల కోసము సుమారు 18 స్కాలర్షిప్ కోర్సులను అయితే ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్ 2022లో పాల్గొనడానికి హవాయి దీవులకు చేరుకున్నటువంటి భారత యుద్ధ నౌక పేరేంటి? ఓకేనా? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఐఎన్ఎస్ సత్పూరా. ఏంటది? ఐఎన్ఎస్ సత్పూరా. వివరాలు చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్ 2022లో పాల్గొనడానికి ఐఎన్ఎస్ సత్పురా జూన్ 27న హవాయి దీవులకైతే చేరుకుంది. ఈ నౌకా విన్యాసాలు 6 వారాల పాటు నిర్వహిస్తారు. వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచడానికి, నావికా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది. మరి ఇందులో 27 దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ నుంచి పాల్గొంటున్న ఐఎన్ఎస్ సత్పురా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇది 6,000 టన్నుల మిస్సైళ్లకు మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇది భూమిపైన, గగనతలంలో, నీటిలోను కూడా పనిచేయడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతున్నట్లుగా ప్రకటించిన 36 ఏళ్ల మోర్గాన్ ఏ దేశస్థులు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇంగ్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంగ్లాండ్. అంతర్జాతీయ వన్డేలు, T20ల నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ఇంగ్లాండ్ వన్డే జట్టు క్యాప్టెన్ 36 ఏళ్ల మోర్గాన్ ప్రకటించారు. గత 2 ఏళ్లలో బ్యాటింగ్లో ఫామ్ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకానొక దశలో తన దూకుడైన బ్యాటింగ్తో ఇంగ్లాండ్కు వెన్నుముకలాగా నిలిచిన మోర్గాన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయారు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, సో రెన్మిన్బి ఏంటండి? రెన్మిన్బి ఈక్విటీ అరేంజ్మెంట్ ఏర్పాటు కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఇది ఏ దేశం యొక్క కరెన్సీ? రెన్మిన్బి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా. ఇదేంటి రెన్మిన్బి అనేది చైనా కరెన్సీ ఏంటి? చైనాది యువాన్ కదా. డౌట్ వచ్చిందా? రైట్, యువాన్నే మనము రెన్మిన్బి అని కూడా అంటాము. ఇక్కడ మనము గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే, సో వరల్డ్ యొక్క బెంచ్ మార్క్ కరెన్సీ ఏంటంటే డాలర్. ఓకే, ఒకవేళ డాలర్ గనక సో హెచ్చు తగ్గుల లాంటివి ఏమైనా పరిస్థితి, ఇప్పుడు రెసిషన్ ఉందండి అమెరికాలో, మొత్తం కూడా రెసిషన్ అయితే ఉంది. అయితే రెసిషన్ వల్ల మరి డాలర్కి ఏమైనా ముప్పు ఉంటుందా అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చైనా యొక్క రెన్మిన్బి లేదా యువాన్ను బెంచ్ మార్క్ కరెన్సీగా ప్రకటించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, చైనా ఆర్థిక వ్యవస్థకి ఇది ఒక ఊపునిచ్చేటువంటి అంశము. చూద్దాం మరి ఎందుకో. జూన్ 25, 2022న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్తో రెన్మిన్బి లిక్విడిటీ అరేంజ్మెంట్ ఏర్పాటు కోసము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏంటండి ఈ ఒప్పందం ప్రకారము? సో మనం ఇకపైన ఏ దేశానికైనా ఎగుమతులు దిగుమతులు జరిపినప్పుడు డాలర్స్లో పే చేయాలి. ఇకపైన ఏం చేయొచ్చు? యువాన్స్లో కూడా పే చేయవచ్చు అని అర్థము. ఓకేనా? సో రెన్మిన్బి లిక్విడిటీ అమెరికా గురించి. రెన్మిన్బి లిక్విడిటీ ఏర్పాటు మార్కెట్ హెచ్చు తగ్గుల సమయంలో పాల్గొనే సెంట్రల్ బ్యాంకులకు మద్దతునిస్తుంది. భవిష్యత్తులో మార్కెట్ అస్థిరత కాలంలో దీనిని ఉపయోగించవచ్చు. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా, హాంకాంగ్ మానిటరీ అథారిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ మరియు మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్లు ఈ ఏర్పాట్లలో మొదటగా పాల్గొనేవిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. మరి పాల్గొనేవారు కనీసము 15 బిలియన్ యువాన్లను అందిస్తారు. సో నిధులను యువాన్ లేదా యుఎస్ డాలర్లలో అందించవచ్చు అన్నట్లుగా తెలుస్తుంది. సో రిజర్వ్ పూల్ను సృష్టించే ప్రయత్నంలో BIS వద్ద నిధులైతే ఉంచబడతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం.
చంద్రుడి పైన పరిశోధించడానికి క్యాప్ స్టోన్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ఇటీవల ప్రయోగించిన దేశము ఏంటండి? అమెరికా అండి. చూద్దాం వివరాలు. నాసా పరిశోధకులు న్యూజిలాండ్ నుండి చంద్రునిపైకి క్యాప్స్టోన్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించారు. మరి రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రాన్ రాకెట్లో ప్రయోగం జరిగింది. మిషన్ క్యాప్స్టోన్ అంటే సిస్లునార్ అటానమస్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఆపరేషన్స్ మరియు నావిగేషన్ ఎక్స్పెరిమెంట్ కేవలము 30 మిలియన్ల ధర ట్యాగ్తో ఈ దశాబ్దం ద్వారా ఏజెన్సీ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్ర గేట్వే స్పేస్ స్టేషన్కు నిర్దిష్ట రకమైన చంద్రకక్ష అనుకూలంగా ఉందని ఈ మిషన్ ధృవీకరిస్తుందని నాసా భావిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్లో ఏ సంవత్సరం నాటికి కనీసము 30% మన భూములు, జలాలు మరియు మహాసముద్రాలను రక్షించాలనే తన లక్ష్యాన్ని నిలబెట్టుకుంటామని భారతదేశము అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇచ్చిందంటే మన వంతుగా పర్యావరణ రక్షణ, నీటి యొక్క రక్షణ, సాయిల్ యొక్క రక్షణ, భూమి యొక్క రక్షణ అని అర్థము. ఆన్సర్ ఎక్కడి వరకు అంటే 2030 వరకు మరి 30% భూములను, నదీ జలాలను కాపాడడమే, సముద్ర జలాలను కాపాడమే దీని యొక్క ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2030 నాటికి కనీసము 30% మన భూములు, జలాలు మరియు మహాసముద్రాలను రక్షించాలని తన లక్ష్యాన్ని నిలబెట్టుకుంటామని భారతదేశము అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇచ్చింది. సో లిస్బన్లో జరిగిన యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్లో భారతదేశం తరపున భారత భూ శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ క్రింది వ్యాఖ్యలు చేశారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 30x30 లక్ష్యాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాప్ తీర్మానాల ప్రకారం ఒక మిషన్ మోడ్ సముద్రము మరియు దాని వనరులను రక్షించడం మరియు కొనసాగించడంపై మోదీ దృష్టిని ప్రపంచంలోని ఇతర దేశాలతో పంచుకోవడమే ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడము తమ ఉద్దేశమని ఆయన ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ న్యాయ సలహాదారు అటార్నీ జనరల్గా మరో 3 నెలల పదవి పొడిగించబడిన ప్రముఖ న్యాయవాది క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ అండి, కేకే వేణుగోపాల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని అందరినీ కూడా. సో మనకు అటార్నీ జనరల్ అంటే ఎవరండి? సో కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యున్నత న్యాయ సలహాదారు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పిల్ వేసామనుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మనము ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం కదా, అది వేసినప్పుడు మరి దాని తరపున వాదించేవారు ఎవరు వాదిస్తారు? మంత్రులు వెళ్ళి వాదిస్తారా? ప్రధానమంత్రి వెళ్ళి వాదిస్తారా? కాదు కదా, అటార్నీ జనరల్ వాదించడము జరుగుతుంది ప్రభుత్వము తరపున. మరి భారతదేశానికి అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ కేకే వేణుగోపాల్ అండి. సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ 91ను భారత అటార్నీ జనరల్ ఏజీగా మరో 3 నెలలు కొనసాగిస్తున్నట్లుగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారము తెలిపింది. మరి గురువారంతో ఆయన పదవీ కాలము ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుండి వేణుగోపాల్ యొక్క నియామకము అమల్లోకి వస్తుంది. మరో 3 నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ వన్. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? ఎవరండి? దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ అభ్యర్థి అండి. ఓకే, వివరాలు చూద్దాం. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రము 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి షిండే గురువారము దేవేంద్ర ఫడ్నవీస్ను ఆయన నివాసంలో కలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ యొక్క నివేదికలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఏపీలో 2019 మార్చి వరకు ఉన్న పురోగతిని కేంద్రం పరిగణలోనికి తీసుకుంది. గురువారం ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. మరి ఇందుకోసము 2019 మార్చి వరకు ఆయా ప్రభుత్వాల లేదా రాష్ట్రాల పురోగతిని కేంద్రం పరిగణలోనికి తీసుకుంటుంది. సో టాప్ అచీవర్స్లో 7 రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది కాగా టీడీపీ ప్రభుత్వం హయాంలో వరుసగా 2017-18లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్.
ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్పై సెబీ సలహా కమిటీ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జి మహాలింగం. చూద్దాం. ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి, జి మహాలింగం. నియో కలెక్షన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించేందుకు క్రెడిట్స్ సొల్యూషన్స్తో ఇటీవల ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్స్ ఏంటి, ఆర్బీఎల్ బ్యాంక్. వ్యవసాయ రంగంలో జీరో డీజిల్ వినియోగాన్ని సాధించేందుకు ఏ సంవత్సరం నాటికి డీజిల్ స్థానంలో పునరుత్పాదక ఇంధనాన్ని అందించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏంటి, 2024. ఇండియా ఆఫ్రికా రిలేషన్ చేంజింగ్ హారిజన్స్ అనేటువంటి పుస్తక రచయిత? ఆప్షన్ బి, రాజీవ్ భాటియా. నెక్స్ట్ వన్. 2022-23 సంవత్సరానికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి, దేబాశిష్ మిత్రా. 5 కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్ ప్రాజెక్టు యొక్క చివరి నౌక అయిన ఐసీజీఎస్ సాక్ష్యం ఇటీవల షెడ్యూల్ కంటే ముందే ఇండియన్ కోస్ట్ గార్డుకు పంపిణీ చేయబడింది. ప్రాజెక్టు క్రింద నౌకలను అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ, ఫిబ్రవరి 2వ సోమవారం. 2025-26 వరకు రాష్ట్ర పోలీస్ బలగాల ఆధునీకరణ పథకము కొనసాగించడానికి కేంద్రం ఆమోదించింది. మరి 5 ఏళ్ల పాటు ఈ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ బి అండి, 26,275 కోట్లు. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిక్షన్ మరియు యానిమేషన్ ఫిల్మ్ల కోసము 2022 ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 2022లో షెడ్యూల్ చేయబడింది. ఇది వార్షిక ఈవెంట్ యొక్క ఏ ఎడిషన్ అవుతుంది? ఆప్షన్ సి, 17. సైనిక తిరుగుబాటు తర్వాత ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా మిలిటరీ అధికారి పాల్ హెన్రీ సండోగో దమీబా బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ డి అండి, బుర్కినా పాసో. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. ఇండియా గేట్ రూపశిల్పి ఎవరండి? ఆప్షన్ 2 అండి, ఎడ్విన్ లూటైన్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. జీవుల్లో వంశపారంపర్య లక్షణాలను కలిగించేది ఏంటంటే ఆప్షన్ 3 అండి, డిఎన్ఏ. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి అండి, ముంబైలో ఉంది. ఓకే. జీర్ణాశయాన్ని ఎక్స్రే తీయడానికి ముందు పేషెంట్కి ఇచ్చేటువంటి రసాయన ద్రావణం ఏంటి? ఆప్షన్ బి అండి, బేరియం మీల్. క్రింది ఏ దేవాలయం నీడ భూమి మీద పడదు? ఈ క్రింది ఏ దేవాలయం యొక్క నీడ భూమి మీద పడదాటండి, అందరూ కూడా గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ 4, బృహదీశ్వర ఆలయము, తంజావూర్. ఏంటండి, విచిత్రంగా ఉంది కదా, దేవాలయం నీడ భూమి మీద పడదు. ఓకే, రైట్. మానవ శరీరంలో క్రోమోజోమ్ల సంఖ్య? ఆప్షన్ 4, 46 లేదా 24 జతలు లేదా 46. 23 జతలు లేదా 46. మొఘలుల కాలంలో గ్రంథాలయ రక్షణాధికారిని ఏమంటారు? ఆప్షన్ సి, దారోగా అనేవారు. అణు రియాక్టర్లలో శక్తి పరివర్తనము ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ సి, ఉష్ణశక్తి అణుశక్తిగా మారుతుంది. డిఎన్ఏ ద్విసర్పిల నమూనాను నిర్మించినందుకు 1953 వాట్సన్ క్రిక్తో పాటు 1962లో నోబెల్ బహుమతి పొందిన వారెవరు? ఆప్షన్ 2 అండి, విల్కిన్స్. నెక్స్ట్ వన్. ఒక జన్యువు ఒక ఎంజైమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1, బీడిల్ టాటమ్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.